హాయ్ అండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి గోధుమ రవ్వ ఉప్మా. ముందుగా ఒక గ్లాసు గోధుమ రవ్వ తీసుకుంటే 1.5 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. ఆ గ్లాస్తో రవ్వ తీసుకుంటే గ్లాసున్నర వాటర్ తీసుకోవాలి. పోపుకి క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం అల్లం పేస్ట్. గిన్నె పెట్టేసుకొని ఒక 2 పావులు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పోపు గింజలు వేసుకుందాం. పోపు గింజలు వేసేసి పచ్చిమిర్చి వేసేసి ఆనియన్స్ వేసుకుందాం. క్యారెట్, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు మంచిగా మగ్గాక కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అన్నీ మగ్గుతున్నాయి. ఆనియన్ మగ్గాక వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలిపి మగ్గాక వాటర్ వేస్తున్నాను. ఒక గ్లాసు గోధుమ రవ్వకి గ్లాసున్నర వాటర్. 2 గ్లాసులు వేసుకున్నా పర్లేదు. మనం గోధుమ రవ్వ ఉప్మా సేమ్ బొంబాయి రవ్వ ఉప్మా ఎలా చేసుకుంటామో గోధుమ రవ్వ ఉప్మా కూడా అలాగే. వాటర్ పోసుకున్నాక సరిపడినంత ఉప్పు వేసుకొని వాటర్ మరిగాక మనం రవ్వ అందులో వేసుకోవడమే. గోధుమ రవ్వ చాలా టేస్ట్ బాగుంటుందండి. పిల్లలు చక్కగా తింటారు. చూడండి, ఇంకొక 5-10 మినిట్స్లో ఇక రవ్వ ఉడికిపోతుంది. ఇంకా స్టవ్ కట్టేసుకుంటే అయిపోతుంది. ఇదిగోండి, రవ్వ ఉడికేసింది. గోధుమ రవ్వ ఉప్మా రెడీ. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? జలుబు చేసి వాయిస్ ఇలా వస్తుంది, ఏమనుకోకండి. బాయ్.